పరిణామాలు చకచకా మారతాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం పోలవరం. ఇదివరకు మీడియా అనేటటువంటిది ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించేది. ప్రజలకి ప్రయోజనం చేకూర్చే విషయాల్లో ప్రభుత్వాలు చేసే నాటకాలని నిలదీసేది, నిగ్గతీసేది, ప్రభుత్వం మళ్ళీ సరైన దారిలోకి వచ్చేటట్టు చేసేది. ఇప్పుడు మీడియా అమ్ముడుపోయింది అనే కంటే కూడా బాధ్యత మరిచింది అనాలి. మనం ఎవరిని భుజానేసుకుంటాం, వాళ్ళ కోసం వార్తలు రాస్తాం తప్పించి ప్రజలకి సమాచారాన్ని, నిజాన్ని చేరవేయడానికి తపన పడ్డాం ఒకప్పుడు. ఇప్పుడు అబద్ధాన్ని చేరవేయడానికి అసువుగా అందుకుంటున్నారు. ఇప్పుడు పోలవరం అనేటటువంటిది వాస్తవంగా 16,000 కోట్లతో అయిపోయే పని. కేంద్రం మొత్తం డబ్బులు నేను పెట్టుకుంటాననగానే అందిన గాడికి దండుకోవడానికి దాని రేటుని ఏకంగా 55,000 కోట్లకు పెంచేశారు. రాష్ట్ర విభజన నాటికి 16,500 కోట్లు. ఏదైతే ఈ మూడింతల పరిహార చట్టం అంతకుముందేదే వచ్చేసింది కాంగ్రెస్ టైంలోనే. ఆ లెక్కలతోనే కాంగ్రెస్ ప్రభుత్వమే 16,500 కోట్లు చేసింది. దాన్ని బాబు సర్కార్ వచ్చి 14,000 కోట్లకు తగ్గించేసింది. తగ్గించి నవయుగాకి ఇచ్చింది. ట్రాన్స్ట్రాయ్ నుంచి తీసేసి, ట్రాన్స్ట్రాయ్ రాయపాటిది, నవయుగ వీళ్ళదే, రెండు కూడా తెలుగుదేశం వాళ్ళే. ఫైనల్గా జరిగింది అది ఆనాడు. కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది? ఏడాది తిరక్క ముందే 55,000 కోట్లకు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అది 62,000 కోట్లు అంట. కేంద్రం ఏం చేస్తోంది? అంత డబ్బులు పొయ్యక ప్లస్ 45 అడుగులు తీయకపోతే అసలు పోలవరం వృధా. కేవలం బ్యారేజీ ఉంటుంది అక్కడ, అంతే. మా ప్రకాశం బ్యారేజీ లాగా కనబడతా ఉంటుంది అంతే. అక్కడ కేవలం 3 టీఎంసీ, అక్కడ కూడా 40 టీఎంసీలో అట్లాగా ఉంటుంది. జస్ట్ ఓ రిజర్వాయర్ లాగా పడి ఉంటుంది, మిగతా దానికి ఉపయోగం ఉండదు. కానీ మొత్తం 45.5 అడుగులు కట్టాలి అంటే చుట్టుపక్కల రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణని ఒప్పించాలి. ఎందుకంటే కొంత ముంపు పెరుగుతుంది కాబట్టి. అది కూడా సులభమే, కష్టం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకొని ఉన్నారు. కానీ ఇక్కడ పూర్తి చెయ్యట్లేదు. ఇప్పుడు మళ్ళీ దాని బడ్జెట్ని పెంచేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. 62,000 కోట్ల లెక్కలు కేంద్రానికి పంపిస్తున్నట్టు. ఫస్ట్ ఫేజ్ 30,000 కోట్ల రూపాయలు, అందులో 20,000 కోట్లు ఆల్రెడీ పంపించేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అది పూర్తి కాలేదు ఫస్ట్ ఫేజ్ వ్యవహారం. ఇంకోటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని ఏం చెప్పట్ల కేంద్రం పోలవరానికి 30,000 కోట్లే చెప్తుంది. నాడు చంద్రబాబు నాయుడు ఒప్పుకుని వచ్చాడు, అమ్మేశాడు అని జగన్ చెప్పాడు 2019 ముందు. జగన్ దాన్ని లేదు 45 అడుగులు కట్టాల్సిందే అని చెప్పి పదే పదే స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ తను కూడా కమిట్ అయ్యి వచ్చాడని చెప్పి తెలుగుదేశం చెప్పేది. ఇప్పుడు కూడా పేపర్లలో మాత్రం 45 అడుగులు అది రెండో దశ అని రాస్తున్నారు. అప్పుడు సాక్షి వాళ్ళు రాసేవాళ్ళు, ఇప్పుడు ఈనాడు జ్యోతి రాస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఆ 30,000 కోట్ల దగ్గర కన్ఫైన్ అవుతుంది. కాకపోతే మళ్ళీ పబ్లిక్లో ఈ నెగిటివ్ రాకుండా అబ్బాయి లేదు వస్తుంది అన్నటువంటి కోణం నడుస్తుంది. ఇదే ఇక్కడ విచిత్రమైనట్టుంది. ఇక అంబానీలు, అదానీల కారణంగా పోలవరం పూర్తి కావాలి. ఎందుకంటే ఇప్పుడు డేటా సెంటర్ పెడుతున్నారు వైజాగ్లో. డేటా సెంటర్కి విపరీతమైన వాటర్ కావాలి. ఈ పోలవరం దగ్గర నుంచి నీళ్లు పంపించగలిగితేనే కుదురుతుంది. ఇప్పుడున్న 41 అడుగులు దాంట్లో అయితే గనక వైజాగ్కి నీళ్లు పంపించలేరు. కాబట్టి వాళ్ళ రీత్యానన్నా ఏమన్నా జరుగుతుంది అనుకుని ఇప్పుడు ఈ లోపుగా బడ్జెట్ పెంచేశారా? చూడాల్సింది.